నమస్తే, వెల్కమ్ టు పోరాటగలం టీవీ. నేటి వార్తా విశేషాలు. దేశ సరిహద్దుల్లో దేశాన్ని కాపాడవలసినటువంటి సైనికుల్ని, వేలాది మంది సైనికుల్ని, ఈ దేశ పౌరుల్ని చంపడానికి ఇవాళ దండకారణ్య ప్రాంతానికి తీసుకొచ్చేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ఇవాళ ప్రభుత్వం పాశవికంగా నక్సలైట్ని హత్య చేయడానికే ఇవాళ పూనుకున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. గతంలో కూడా అనేక మంది ప్రయత్నాలు చేశారు. ముఖ్యంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ప్రశ్నించేటువంటి వాళ్ళని సహించేటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా తమ భావజాలానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కూడా అటువంటి భావజాలాన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళని ఏదో ఒక రూపంలో ఉపా కేసులు పెట్టడం, వరవరరావు గారు లాంటి, సాయిబాబా గారు లాంటి వాళ్ళ మీద ఉపా కేసులు పెట్టి సంవత్సరాల తరబడి జైళ్లలో నిర్బంధించినటువంటి ఘటనలు చూశాం. మరొక వైపున మతం పేరుతోటి ముస్లింల మీద ఒకవైపున దాడులు చేస్తా ఉన్నారు. మరొక వైపున ఇవాళ నక్సలైట్ని మొత్తం కూడా లేకుండా చేరేటువంటి పేరుతోటి ఇవాళ ఇటువంటి ఆపరేషన్ కగారు పేరుతోటి ఇవాళ దారుణంగా అత్యంత పాశవికంగా ఇవాళ బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. ఇవాళ శాంతిని కోరుకునేటువంటి ప్రజాస్వామికవాదులందరూ కూడా ఆలోచన చేయాలా. ఇవాళ నక్సలైట్లు అంటారు, రేపు కమ్యూనిస్టులు అంటారు, లేకపోతే ఇంకో రేపు మళ్ళీ ముస్లింలు అంటారు. తమ రాష్ట్ర ఏకపరీక్షలన్నీ కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేస్తోంది. ప్రధాన ఉద్దేశం ఇవాళ అటవీ ప్రాంతాలైనటువంటి, ముఖ్యంగా దండకారణమైనటువంటి సహజ సంపదని, ఖనిజ సంపదను మొత్తం చేసి ప్రభుత్వం ఇవాళ ఆపరేషన్ కగారు ప్రారంభించిందనేది ఇవాళ అర్థమవుతా ఉంది. అనేక ఘటనలు మనం చూస్తున్నాం. తీసుకొచ్చినటువంటి చట్టాలు కానీ, వాళ్ళు చేసినటువంటి చర్యలన్నీ కూడా ఇవాళ తమ ఎజెండాని, తమ రాష్ట్ర ఎజెండాని, ఆర్ఎస్ఎస్ ఎజెండాని అమలు చేసేదానికోసమే ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూరుకుంటారు. అందుకని ఇటువంటి చర్యల్ని ప్రజాస్వామికవాదులందరూ కూడా ఇవాళ ఐక్యం కావాల్సినటువంటి రోజు వచ్చింది. ఈ దేశ లౌకిక వ్యవస్థని కాపాడుకోవడం కోసం, అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి కోసం ఈ దేశంలో రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా ఈ బీజేపీ నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా ఐక్యమై ఇటువంటి ఆపరేషన్ కగారు లాంటి వాటిని మనం అందరం కూడా ఖండించాలని చెప్పేసి, దీన్ని నిలుపుదల చేయించేంత వరకు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి కోరుతూ ఇవాళ ఆపరేషన్ కగారికి వ్యతిరేకంగా ఇప్పటికే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామికవాదులు అన్ని రాజకీయ పార్టీలతోటి సదస్సు జరుగుతూ ఉంది. ఆ సదస్సు నుంచి భవిష్యత్ కార్యక్రమాన్ని కూడా రూపొందించబోతాము. అందుకని అందరం కూడా భవిష్యత్తులో ఈ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి ఈ ఫ్యాసిజం ధోరణిని, దీనికి వ్యతిరేకంగా అందరం కూడా పెద్ద ఎత్తున పోరాడాలా. ఈ ప్రభుత్వాన్ని గద్దెదించేంత వరకు కూడా అందరూ పోరాడాలని చెప్పేసి తక్షణం ఆపరేషన్ కగారు నిలిపివేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ నాకు అవకాశం. గత 10 రోజులుగా కేంద్ర బలగాలు దండకారణ్యంలో, కర్రెగుట్టల ప్రాంతంలో సుమారు 15,000 మంది సాయుధ బలగాలతోటి ఆదివాసీ గ్రామాలను మొత్తాన్ని కూడా ముట్టడించి ఆదివాసీల మీద తీవ్రమైన ఆంక్షలు పెట్టి ఆదివాసీలు కనీస అవసరాలు కూడా తీర్చుకోకుండా బయటికి వెళ్ళకుండా నిర్బంధం కొనసాగిస్తా ఉంది. మావోయిస్ట ఏరివేత పేరుతోటి ఇవాళ ఛత్తీస్గఢ్లో కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి మరణకాండని తీవ్రంగా ఖండిస్తూ ఆపరేషన్ కగారుని నిలిపివేయాలని చెప్పి, సాయుధ బలగాలను ఎన్నికలు పంపాలని చెప్పి, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇవాళ ఇక్కడ సిపిఎం, సిపిఐ, ఎంఎల్, కాంగ్రెస్, బీఆర్ఎస్ మొత్తం రాజకీయ పార్టీలు, ప్రజాస్వామిక వాదులు, ప్రజా సంఘాలతో ఇవాళ భారీ ఎత్తున ఇక్కడ మానవాళం నిర్మించడం జరుగుతూ ఉంది. ఈ 6 డిమాండ్లు ప్రభుత్వం తక్షణం ఆమోదించాలని చెప్పి కోరుతా ఉన్నాం. తక్షణమే ప్రభుత్వం ఎన్నికకి పోవాలి, అక్కడ కాల్పులు విరమణ పాటించాలి, సాయుధ బలగాలు ఎన్నిక తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. కేవలం మావోయిస్టుల పేరు చెప్పి ఇలా భారత ప్రభుత్వం, అమిత్ షా, మోడీ ప్రభుత్వాలు ఇవాళ గిరిజన ఆదివాసీల మీద దాడులు చేస్తా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి అటవీ సంపద మొత్తాన్ని కూడా ఆదాని అమ్మాయిలను దోచిపెట్టడం కోసం ఇవాళ ఈ ప్రభుత్వం కుట్రలు చేస్తా ఉంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. తక్షణం ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ సమస్యని కాకుండా ఇది ఆర్థిక, రాజకీయ, సామాజిక సమస్యగా గుర్తించాలి, వాళ్ళతో చర్చలు జరపాలి, శాంతియుతంగా పరిష్కారం కనుగొనాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం కనుక ఎన్నిక రాకుండా ముందుకు పోతే ఈ దేశంలో పెద్ద ఎత్తున ప్రజాస్వామిక ఉద్యమాలు ముందుకు వస్తాయని చెప్పేసి అమిత్ షా, మోడీ లాంటి నియంత్రణకు బుద్ధి చెబుతారని చెప్పేసి కూడా మేము ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఆదివాసీ ప్రాంతంలో జాతీయ జెండా ఎగరేసి ఈ దేశం యొక్క దేశభక్తిని చాటుకున్నాని మోడీ సగర్వంగా ఇవాళ మనకు చెప్పదలుచుకున్నాడు. కానీ పక్క దేశాల మీద యుద్ధం చేసి ఆ దేశాన్ని గెలిపించుకున్నవాడు మాత్రమే దేశభక్తుడు అవుతాడు. కానీ
ఈ దేశంలో తన దేశంలో ఉన్న పౌరుల మీదనే యుద్ధం చేసి అక్కడ మేము జాతీయ జెండా ఎగరేసినామని ఇవాళ ప్రకటించడం అంటే ఇంతకు మించిన దేశద్రోహం ఇంకొకటి లేదు. అందుకని ఈ దేశంలో ఇవాళ దేశద్రోహులు ఎవరైనా ఉన్నారు అంటే మొదటి వరుసలో మోడీ వస్తాడు, రెండో వరుసలో అమిత్ షా వస్తాడు. ఈ తన దేశంలో ప్రజల్ని చంపి అక్కడ జెండా ఎగరేసిండంటే ఇవాళ తన యొక్క నైజం అర్థం అవుతా ఉంది. ఈ దేశాన్ని శ్మశానం చేసి ఇవాళ తను పాలించదలుచుకున్నాడు. ఈ దేశంలో ఉన్న పౌరులందరినీ హతమార్చి ఇవాళ ఇక్కడ తన దేశభక్తిని చాటుకోదలుచుకున్నాడు. అందుకని మన కూతవేడు దూరంలో వెంకటాపురం వాజేడు ప్రాంతం నుంచి ప్రారంభమవుతున్న ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఆదివాసుల్ని వందలాది మందిని ఊతకోత కోస్తున్నారు. అడవిలో ఒకప్పుడు రాజులు కనుక వేటకు పోయి అడవిలో జంతువుల్ని చంపినట్టు ఇవాళ ఆధునికమైన రాజులు వాళ్ళ మనుధర్మ శాస్త్రాన్ని ఇవాళ తన సిద్ధాంతంగా ప్రకటించుకున్న మోడీ అమిత్ షాలు ఇవాళ ఇక్కడ ఆదివాసుల్ని వేటకు పోయిన జంతువులాగా ఇవాళ వేటాడి చంపుతున్న పరిస్థితున్నది. స్త్రీల మీద మానభంగాలు చేసి వాళ్ళ క్రూరంగా భారత సైన్యం చేతన ఇవాళ వాళ్ళు మానభంగాలకు గురవుతున్నారు, హత్యలకు గురవుతున్నారు. అందుకనే తక్షణంగా కగారు ప్రాంతంలో ఇవాళ ఏదైతే వాళ్ళు 20-30 వేల మందిని ఇవాళ బలగాలను దించిండ్రో వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఇవాళ మావోయిస్టులతోటి వెంటనే శాంతి చర్చలు ప్రారంభించి ఈ దేశంలో ఉన్న పౌరులకు స్వేచ్ఛ ఇవాళ జీవించే హక్కును కల్పించడానికి పూనుకోవాలని ఇవాళ ఈ దేశాన్ని పాలిస్తున్న ప్రభుత్వాన్ని వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు మావోయిస్టులు కాల్పుల విరమణ చేస్తాము, కాల్పుల విరమణ చేసి శాంతి చర్చలకు వస్తామని చెప్పేసి ఇప్పటికి మూడు లెటర్స్ రాసినాయి. అయితే ఇక్కడ ఈ దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాలు లాల్డెంగా తోటి పూర్వకాలంలో అంటే 1980 ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభుత్వం దేశాన్ని విడిచిపోతామన్నటువంటి మిజోరం నాయకుడైన లాల్డెంగా తోటి చర్చలు జరిపినాయి. అదేవిధంగా నాగాలాండ్లో ఉన్నటువంటి నాగాస్ తోటి కూడా చర్చలు జరిపినాయి. బోడోల్యాండ్ మాకు సపరేట్ బోడోల్యాండ్ కావాలన్న వాళ్ళతోటి కూడా చర్చలు జరిపినాయి. కానీ ఈరోజు సెంట్రల్ ఇండియాలో మధ్య భారతంలో ఉన్నటువంటి ఖనిజ సంపదలు దోచుకోవటానికి అక్కడ ఉన్న గిరిజనుల మొత్తాన్ని సంహరించడానికి ఆపరేషన్ కగారు ఆఖరి యుద్ధం అనేటువంటి పేరిట కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరితోటి వీళ్ళ మొత్తాన్ని చంపేస్తాము అనేటువంటి నినాదం తీసుకున్నది. ఇది అప్రజాస్వామికం. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నాయకులు ఒకవైపునేమో రష్యాకి ఉక్రెయిన్కి శాంతి చర్చలు జరుపుతామని చెప్పాడు నరేంద్ర మోడీ, ఇంకొక వైపున గాజాకున్నో ఇజ్రాయేల్కి శాంతి చర్చలు జరుపుతామన్నాడు. కానీ ఈ దేశ పౌరుల మీద ఈ దేశం మిలిటరీ తోటి యుద్ధం ప్రకటిస్తుంది. ఇది చాలా అప్రజాస్వామికం. ఇది రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చర్య. మావోయిస్టులు కోరేది శాంతి చర్చలు అనేవి రాజ్యాంగ పరిమితిలో ఉన్నది. ఇది మిజోరంలో చేశారు, నాగాలాండ్లో చేశాడు, బోడోల్యాండ్ వాళ్ళతో చేశారు. అనేక రకాలుగా చర్చలు జరిపినట్టు ఈ దేశంలో ఇప్పుడు మావోయిస్టులు మేము చర్చలకు వస్తామన్నా కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా చేసింది. మేము మొన్న మన సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు వారు కూడా ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కాదు, ఇది సామాజిక ఆర్థిక సమస్య కాబట్టి దీన్ని మేము చర్చిస్తాము, మేము సెంట్రల్ గవర్నమెంట్కి రాస్తామన్నారు. నిన్నగాక మొన్న 27వ తారీఖున బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కగారుని ఆపేయండి, శాంతి చర్చలు జరపండి అని చెప్పేసి డిమాండ్ చేశారు. కాబట్టి ఈ చరిత్ర భారతదేశానికి ఉంది కాబట్టి బయటి దేశాలలో చర్చలు జరపాలి, శాంతి నెలకొల్పాలని ప్రయత్నించేటువంటి భారతీయ జనతా పార్టీ అమిత్ షా, నరేంద్ర మోడీ గారు ఈరోజు భారత ప్రజల మీద యుద్ధం ఎట్లా చేస్తున్నారు, దీన్ని ఆపండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మేధావులు మొత్తంతో కలిపి రేపు 8-9 తారీఖులో ఢిల్లీలో 2 రోజుల సెమినార్ నడిపిస్తున్నాము. మేము కాంగ్రెస్ పార్టీని ఈవెన్ భారతీయ జనతా పార్టీ నాయకులను కూడా కలిసి ఆపరేషన్ కాగాలని ఆపమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. పాత్రికేయ మిత్రులకు ముందుగా ధన్యవాదాలు. ఎందుకంటే దేశంలో ప్రజాస్వామ్యం అనేది లేదు. ప్రజాస్వామ్యాన్ని మట్టిలో కలిపేస్తున్న ఈ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పాలంటే కేవలం ఈరోజు కోర్టులు లేకపోతే ఎటువంటి కార్యాలయాలు పనిచేసే పరిస్థితులు లేవు. ఈ కేంద్ర ప్రభుత్వానికి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదు, ఈ ప్రజలపైన నమ్మకం లేదు. కేవలం వారు ఏదైతే అనుకుంటున్నారో వారు చేయటం తప్ప ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు ఏవి కూడా చేయటం లేదు. ఇందులో భాగంగా ఈరోజు ఈ మానవహార కార్యక్రమానికి
శ్రీకారం చుట్టి అంచెలంచెలుగా ఈ యొక్క ఉద్యమాన్ని బలోపేతం చేసి కింది స్థాయి ప్రజల వరకు తీసుకెళ్లి ప్రజా ఉద్యమంలా కార్యాచరణ దాల్చే వరకు ఈరోజు ప్రయాణం సాగుతుంది. మోడీ, నీకు సరిహద్దుల మీద బార్డర్ మీద సెక్యూరిటీ పెట్టే చేత కాదు, కానీ అమాయక ప్రజలు, గిరిజనులు, అమాయక ఆదివాసీలను నువ్వు మట్టుబెట్టడం తప్ప నీకు ఇంతకు మించిన వేరే ఆలోచనే లేదు. అదే కాకుండా నువ్వు కూడా ఒక మనిషి అనేది గుర్తించుకో, లేని ఏడల ఒకరోజు నీది కూడా వస్తుంది. ఆ మరణం ఏంటనేది కూడా నీకు కూడా అర్థమవుతుంది. ఒక అమాయకుడిని చంపడం అనేది ఎంత దారుణమో నీకు తెలిసే రోజులు అతి త్వరలో ఆసన్నమవుతున్నాయి. ఇటువంటి ఉద్యమాలు మేము ఆపే ప్రసక్తే లేదు. కాంగ్రెస్ పార్టీ పరంగా అన్ని ప్రజా సంఘాలు ఏకమై ఈరోజు నీ కోసం, నీ యొక్క పతనం కోసం కంకణం కట్టుకొని మేము ముందుకు వస్తామని చెప్పేసి తెలియపరుస్తున్నాను. ఈ ప్రజాస్వామ్యాన్ని బతికించేది కేవలం ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో ఒక మీడియా మిత్రులు, ఒక ఎలక్ట్రానిక్ మిత్రులు తప్ప వేరేది కనబడట్లేదు. ఎందుకంటే వాళ్ళకి న్యాయ వ్యవస్థ మీద నమ్మకమే లేదు, ఎటువంటి గవర్నమెంట్ వ్యవస్థ మీద కూడా నమ్మకం లేదు. వారు ఏమనుకుంటున్నారంటే మా చేతిలో ఈ ప్రభుత్వాలు కానీ, మా చేతిలో ఈ న్యాయ వ్యవస్థ కానీ మా చేతిలోనే ఉందని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ఇది తప్పు. ఒకరోజు నీది వస్తుంది, గుర్తించుకో మోడీ. నువ్వు పతనమయ్యే రోజు ఆసన్నమైంది. ధన్యవాదాలు మిత్రమా. ఈరోజు గత 10 రోజులుగా ఆపరేషన్ కగారు అనే పేరుతోటి కేంద్ర ప్రభుత్వం ఆదివాసీ గిరిజనులపైన యుద్ధం ప్రకటించింది. బాంబుల వర్షాలతోని, ఇవాళ హెలికాప్టర్ల ద్వారా, అట్లనే పెద్ద పెద్ద రోబోట్లతోని యుద్ధం చేస్తూ ఆదివాసీలను మనుగడ లేకుండా ఆదివాసీ ప్రాంతాలు మొత్తం కల్లోలం చేసి ఆదివాసీ బిడ్డలందరినీ నక్సలైట్ల పేర్లతోని కాల్చి చంపి గూడాలే ఖాళీ చేసి ఆదానీ అంబానీలకు లక్షలాది ఎకరాల భూముల్ని కట్టబెట్టేదాని కోసం ఆ అటవీ సంపద ఖనిజ నిక్షేపాలను దోచుకునే దాంట్లో భాగంగా అమాయక ఆదివాసీ బిడ్డలను చంపి నక్సలైట్లనే పేరు ముద్రేస్తా ఉన్నారు. ఇలా మావోయిస్టు పార్టీ గత 10 రోజులుగా ఒక ప్రకటన చేస్తా ఉన్నది. కేంద్రంతో మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం, శాంతి చర్చల కారణంగా మేము మా ఆయుధాలను దింపుతామని చెప్తా ఉన్నది. ఇరువైపుల కాల్పుల విరమణ పాటించాలా, ఆదివాసీ బిడ్డలను రక్షించుకునే దానికోసం శాంతి చర్చలు జరపాలని సేవాలాల్ సేన తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, ఇలా మా కోసం మమ్మల్ని చంపుతా ఉంటే, గిరిజనుల్ని హననం చేస్తా ఉంటే, మా గిరిజనుల కోసం మాట్లాడడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క ప్రజాస్వామికవాదికి గిరిజన సంఘాల తరపున, ఆదివాసీ సంఘాల తరపున, మూలవాసీల తరపున విప్లవాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. జై భారత్, జై సవా.